హ్యాపీ బర్త్డే మమ్ముటి. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియోని నేను యూట్యూబ్ షార్ట్స్లో పెడతాను, కావాలంటే చూడండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియో బిట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్స్ లింక్స్ని అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరైతే ఎలర్ట్ మిషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేసి ప్రాజెక్ట్స్ క్లిక్ చేసి కింద సో ఇలా అయితే బిట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ డిస్ప్లే అవుతాయి యాప్లో. బిట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్. సో ముందుగా మనం బిట్ మార్క్ ఓపెన్ చేద్దాం. సో బిట్ మార్క్ ఫస్ట్లో అయితే డైలాగ్స్ ఉంటాయి, లిరిక్స్, విషింగ్ యూ స్పెషల్ డే, డేట్ అండ్ మంత్ ఉంటుంది. తర్వాత డైలాగ్ హ్యాపీ బర్త్డే మమ్ముటి అని. సో మీరు ఇక్కడ ఫస్ట్ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. విషింగ్ మీకు ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ లిరిక్స్ ఫాంట్స్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, మీరైతే ఎలర్ట్ మిషన్ యాప్లోకి యాడ్ చేసుకోండి. సో ఇక్కడ కింద అయితే చూడండి, కింద ఇక్కడైతే ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ పైన టెంప్లెట్ ఉంది, ఫ్లవర్స్ టెంప్లెట్. సో ఆల్రెడీ ఎడిట్ చేసి నేను కరెక్ట్గా పెట్టాను, మీరైతే ఏం చేయకండి. మీరు ఏమున్నా టెస్ట్ని అయితే చేంజ్ చేసుకోండి. సో విషింగ్ యూ. సో ఇదైతే మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ పాయింట్స్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ డేట్ ఉంటుంది, తర్వాత మంత్. జస్ట్ డేట్ మెన్షన్ చేస్తే నడుస్తుంది, లేకపోతే మంత్ కూడా మీరు ఎడిట్ చేసుకోండి. సో తర్వాత హ్యాపీ బర్త్డే మమ్ముటి అని ఉంటుంది. సో ఇక్కడైతే చేంజెస్ కాదు, సేమ్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి 9:26 ms దగ్గర. సో ఇక్కడ నుంచి అయితే మనం ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. సో నేనైతే మొత్తం 9:16 రేషియో ఫొటోస్ని అయితే యూజ్ చేశాను. మీరు కూడా 9:16 రేషియో ఫొటోస్ యూజ్ చేస్తే బెటర్గా వస్తుంది వీడియో. సో మీ దగ్గర 9:16 ఫొటోస్ రేషియో ఫొటోస్ లేకుంటే బ్యాక్ వచ్చేసి మీరు ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ 9:16 రేషియో ఉంది కదా, ఈ రేషియో సెలెక్ట్ చేసి రేట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి సో రేషియో తక్కువ ఉన్న ఫొటోస్, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా ఉంటే ఫొటోస్ రేషియో తక్కువ ఉంటే సో మీరు పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా, ఇక్కడ 5th ఆప్షన్ ఉంది కదా, ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేస్తే సో ఇలా ఫుల్ ఫ్రేమ్లో ఫిల్ అవుతుంది ఫోటో. ఇది 9:16 రేషియో ఫోటో కన్వర్ట్ అవుతుంది ఈ ఫోటో ఇలా. సో మనం ఇలా ఫిల్ చేసుకొని పైన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ని క్లిక్ చేసి కరెంట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే లాస్ట్లో ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేస్తే ఇలా ఎక్స్పోర్ట్ అవుతుంది ఈ ఫోటో. మొత్తానికి 9:16 రేషియోకి కన్వర్ట్ అయింది. సో సేవ్ చేసుకొని మనం ఈ వీడియోని ఎడిట్ చేసుకోవాలి. టోటల్లీ 21 ఫొటోస్ని అయితే ఇలా మీరు నార్మల్ ఫొటోస్ని 9:16 రేషియోలకి కన్వర్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలి. సో ముందుగా బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం మనం. సో ముందుగా మనమైతే 9:26 ms దగ్గర అయితే ఫొటోస్ యాడ్ చేసుకుందాం. సో ప్లస్ క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళి సో నేనైతే అనుపమ బర్త్డే వీడియో చేశాను, మీరు మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. సో ఇలా వస్తుంది కదా ఫోటో. పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ
ఫిఫ్త్ ఆప్షన్ ఉంది కదా, ఫిల్ కాంపోజిషన్ ఏరియా. సో దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఫిల్ అయిపోతుంది. సో మీరైతే 9:16 ఫొటోస్ని యూజ్ చేసుకోండి, మొత్తం 21 ఫొటోస్ని. సో నేనైతే టోటల్లీ ఇలా 1 పిక్తో యాడ్ చేసుకుంటే ఆల్రెడీ యాడ్ చేసుకున్న ఫొటోస్ని మీరు 1 by 1 ఎండింగ్ వరకు అయితే ఫొటోస్ని ఇలా స్కిప్ చేసి మిడిల్లోకి వెళ్ళి 1 by 1 యాడ్ చేసుకోండి. టైం అవుతుందని మొత్తం యాడ్ చేసాను ఆల్రెడీ. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ని కాపీ చేయాలి కదా. సో కింద ఫొటోస్ కింద నేను క్లోజ్ ఇచ్చాను. సో ఫస్ట్ ఫోటోకి ఫస్ట్ షేక్ ఎఫెక్ట్, సెకండ్ ఫోటోకి సెకండ్ షేక్ ఎఫెక్ట్, థర్డ్ ఫోటోకి థర్డ్ షేక్ ఎఫెక్ట్, ఇలా 1 2 3 1 2 3 ఇలా సీరియస్ ఉంటుంది షేక్ ఎఫెక్ట్. ఈ క్లోజ్ని మీరు ఫాలో చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేసి మీరు షేక్ ఎఫెక్ట్ని కాపీ చేసుకొని ఒక్కొక్క ఫోటోకి 1 by 1 ఫొటోస్కి ఇలా 1 2 3 1 2 3 షేక్ ఎఫెక్ట్ని కాపీ చేయాలి. సో ముందుగా మనం బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ నేను పోల్స్ కూడా ఇక్కడ కూడా ఇచ్చాను. సో 1 2 3 కింద నెంబర్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఫోటో క్లిక్ చేద్దాం. ఈ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్. సో 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్. సో మనం ఇలా ఈజీగా ఎఫెక్ట్ని కాపీ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ బీట్మార్క్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ ఫస్ట్ ఫొటోస్. సో ఈ ఫోటోకి మనం ఫస్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేస్తే ఇలా పేస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ 1 1 1 ఉందో అక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే మనం కాపీ చేయాలి. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఈజీగా పేస్ట్ ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే ఈజీ అవుతుంది, ఎఫెక్ట్స్ పేస్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ నెంబర్ 1. సో ఈ ఫోటో. సో ఇలా మొత్తం ఏ ఫొటోస్ కింద 1 ఉందో ఆ ఫొటోస్కి ఫస్ట్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. సో ఈ ఫోటోకి కూడా. సో ఇలా ఎండింగ్ వరకు అయితే అన్ని ఫొటోస్కి మీరు ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. సో ఇది కంప్లీట్ అయింది ఫస్ట్ ఎఫెక్ట్. తర్వాత మనం సెకండ్ ఫోటోకి సెకండ్ షేక్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ సెకండ్ ఉంది కదా, సెకండ్ ఫోటో. సో ఈ ఫోటో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సేమ్ ప్రాసెస్ ఫస్ట్ ఫోటోకి ఎలా చేసామో సేమ్ ప్రాసెస్ సెకండ్ ఫోటో కూడా. సో 3 డాట్స్ ఇచ్చేసి ఎఫెక్ట్స్ని కాపీ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ కాపీ ఎఫెక్ట్స్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి. సో బ్యాక్ వచ్చేయండి, బిట్మార్క్ ఓపెన్ చేసి సో ఇక్కడ సెకండ్ ఫోటో ఉంది కదా. సో ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు 3 డాట్స్ ఇచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ చేస్తే పేస్ట్ అవుతుంది. కాకపోతే ఒక సెట్టింగ్ చేయాలి ఇప్పుడు ఈ ఫోటోకి. సో ఇది ఎలా ఉంది, రైట్ టు లెఫ్ట్ ఉంది కదా ఫ్లిప్ ఎఫెక్ట్. సో ఇక్కడ మనం ఆపోజిట్ చేయాలి. ఇక్కడ రైట్ టు లెఫ్ట్ ఉంది, ఇక్కడ లెఫ్ట్ టు రైట్ చేయాలి. కాబట్టి మనం ఈ ఫోటో మీద క్లిక్ చేసి పైన డిలీట్ బాక్స్ పక్కన ఉన్నాయి కదా 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా ఫ్లిప్ హారిజాంటల్లీ, ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఇలా అయితే ఎఫెక్ట్ వస్తుంది, ఆపోజిట్ ఉంటుంది అనమాట 2 ఫొటోస్. ఇలా వస్తే ఈ ఫోటో ఇలా ఆపోజిట్ ప్లే అవుతుంది, ఆపోజిట్ షేక్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో అలాగే ఈ ఫోటో కూడా సెకండ్. సో నెంబర్ 2 ఎక్కడ ఉందో అక్కడ ఆ ఫొటోస్కి మీరు సెకండ్ షేక్ ఎఫెక్ట్ని కాపీ చేసి పైన ఫ్లిప్ హారిజాంటల్లీ ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా ఇక్కడ మీద క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఫ్లిప్ హారిజాంటల్లీ దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఫస్ట్ ఫోటోకి ఉన్నది సెకండ్ ఫోటోకి ఆపోజిట్ వస్తుంది అన్నమాట. సో ఈ ఫోటోకి కూడా సేమ్ ప్రాసెస్ అప్లై చేయాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్స్ చేసి తర్వాత 3 డాట్ చేసి సెకండ్ ఆప్షన్ ఫ్లిప్ హారిజాంటల్లీ. సో ఇలా చేస్తే పర్ఫెక్ట్లీ ఎఫెక్ట్ వస్తుంది.
సో ఇప్పుడైతే మనం థర్డ్ ఫోటో లాంగ్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటోకి మనం షేక్ ఎఫెక్ట్ కాపీ చేద్దాం. అలా చూద్దాం ఇప్పుడు. సో థర్డ్ ఫోటో థర్డ్ నెంబర్ దాకా వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి, సో ఇక్కడ లాస్ట్ ఫోటో ఉంది కదా లాంగ్ ఫోటో, థర్డ్ షేక్ ఎఫెక్ట్. సో ఇక్కడైతే నేను ఈ ఫోటోకి అయితే నేను మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మాన్యువల్ యాడ్ చేసాను. మీకు అయితే అది రాదు. సో మీరైతే ఈ ఫోటోని క్లిక్ చేసి ఈ సింబల్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ ఉంది కదా, ఫోర్త్ ఆప్షన్ కాపీ లేయర్ చేయండి. దాన్ని క్లిక్ చేయండి. కాపీ లేయర్ క్లిక్ చేసి బ్యాక్ ఇచ్చేయండి. బిట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఫోటో మీద ఈ ఫోటో క్లిక్ చేయండి. సో ఈ సింబల్ క్లిక్ చేయండి. సో లాస్ట్ ఆప్షన్ ఉంది కదా పేస్ట్ స్టైల్ అని, సో దాని పక్కన అరో మార్క్ ఉంది కదా, అరో మార్క్ క్లిక్ చేసి ఈ ఆప్షన్ క్లిక్ చేయండి ఇలా. సో లాస్ట్ కింద ఉంది కదా పేస్ట్ ఆప్షన్, పేస్ట్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ బటన్ పైన. సో ఎఫెక్ట్ అయితే పేస్ట్ ఇలా అయింది మొత్తానికి. సో పేస్ట్ మొత్తం మూమెంట్ సెట్ ఎఫెక్ట్స్ కాపీ అయింది మొత్తానికి ఇలా. సో కావాలంటే మీరు ఒకవేళ ఫోటో జూమ్ తక్కువ వచ్చింటే ఒకసారి మీరు ఈ త్రీ డాట్ క్లిక్ చేసి ఫిట్ కంపోజిషన్ మీద క్లిక్ చేస్తే ఫోటో ఫిట్ అవుతుంది. అలా జూమ్ ఫిట్ అయిపోతుంది. ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఈ ఫోటోకి పేస్ట్ బటన్ క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. సో ఎక్కడ 3 ఉందో ఆ ఫొటోస్కి లాంగ్ ఫొటోస్ ఈ ఎఫెక్ట్ కాపీ చేయాలి. సింబల్ క్లిక్ చేసి లాస్ట్ ఆప్షన్ పేస్ట్ స్టైల్ ఉంది కదా, దాని పక్కన ఎరో మార్క్ ఉంది కదా, ఎరో మార్క్ క్లిక్ చేసి సో ఆల్రెడీ క్లిక్ చేసిన ఫస్ట్ ఆప్షన్, తర్వాత కింద పేస్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇలా పేస్ట్ అవుతుంది. సో మొత్తానికి అన్ని ఫొటోస్కి ఇలా 1 2 3 షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో ఫైనల్లీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి నేను కింద షేక్ ఎఫెక్ట్లో తీసి ఎఫెక్ట్ ఇచ్చాను. సో సిసి ఎఫెక్ట్ ఫస్ట్ లేయర్ 01 కింద ఇక్కడ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. తర్వాత 7 లేయర్స్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ సింబల్ ఉంది కదా, సింబల్ని క్లిక్ చేస్తే కాపీ 7 లేయర్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా 7 లేయర్స్ని కాపీ చేసుకొని బ్యాక్ చేయండి. బిట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ ఫస్ట్ ఫోటోస్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి 9:26 ms దగ్గర అయితే మనం ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 7 లేయర్స్ క్లిక్ చేస్తే పేస్ట్ అవుతుంది. సో ఇవైతే ఎండింగ్ వరకు ఉండేవి. లాస్ట్లో వచ్చేసి ఇప్పుడు ఎక్స్పోర్ట్ సింబల్ పైన ఉంది కదా సెట్టింగ్స్ పక్కన, దాన్ని క్లిక్ చేసి మీరైతే ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసి సో వీడియో అయితే రెడీ.